హాయ్ ఏంటి అంతా ప్లాంట్స్ తో కూర్చుని అనుకున్నారా? ఏం లేదు, నేను ఈ వీడియోలో మీకు ఇండోర్ ప్లాంట్స్ హాల్ చేసి చూపించబోతున్నాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ వల్ల మనకి ఇంటిలో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ అవి ఏమేం ప్లాంట్స్ రిమూవ్ చేస్తాయి, వాటి యొక్క నేమ్స్ ఏంటి, అండ్ అంతేకాకుండా నాసా వాళ్ళు రిలీజ్ చేసిన టాప్ 10 బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ లో ఈ రబ్బర్ ట్రీ కూడా ఒకటి. సో ఇలా ప్రతి ప్లాంట్ యొక్క యూజెస్, బెనిఫిట్స్ అన్ని తెలుసుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎయిర్ లో ఉండే పొల్యూటెంట్స్ రిమూవ్ చేయడంతో పాటు మనం ఆ ప్లాంట్స్ ని రెగ్యులర్ గా చూస్తూ మనకి ఏమైనా టెన్షన్స్ ఉన్నా అవన్నీ కూడా రిలీజ్ అయ్యి మనం పీస్ఫుల్ గా ఉండడానికి ఇండోర్ ప్లాంట్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ప్లాస్టిక్ ప్లాంట్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్ని పెట్టుకోవడం వల్ల మనకి అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది, కానీ న్యాచురల్ గా మనకి ఆ ఫీలింగ్ అనేది రాదు. సో ఇవి ఇంటి లోపల పెట్టుకోవడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాని వల్ల మనకి ఏంటేంటి యూజెస్ ఉంటాయో నేను ఈ వీడియోలో మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చి మనీ ప్లాంట్. ఈ ప్లాంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, మోస్ట్లీ అందరికీ ఈ ప్లాంట్ సుపరిచితమే. ఈ మనీ ప్లాంట్ పెట్టుకుంటే మనకి మనీ వస్తుంది అనే బిలీఫ్ కన్నా ఈ మనీ ప్లాంట్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటంటే, ఈ మనీ ప్లాంట్ మనకి ఎయిర్ లో ఉండే ఎయిర్ బోర్న్ పార్టికల్స్ లైక్ ఫార్మాల్డిహైడ్, బెంజీన్ ఇట్లాంటివన్నీ రిమూవ్ చేసి మనకి ఎయిర్ పొల్యూటెంట్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో అందుకే మనీ ప్లాంట్ యూజ్ చేస్తాం. అండ్ ఈ మనీ ప్లాంట్ పెంచుకోవడానికి కూడా మనకి పెద్ద ఖర్చు ఏమి ఉండదు, జస్ట్ వాటర్ లో కూడా పెరుగుతుంది. లేదంటే ఇక్కడ మీకు ఈ మడ్ కనిపిస్తుంది కదా, ఇందులో కూడా రెగ్యులర్ గా వాటర్ పోస్తే చాలు. సో వాటర్ తప్ప మనం ఇది పెంచడానికి ఖర్చు ఏమి ఉండదు. అండ్ ఈ స్టెమ్స్ అవి చూసారు కదా, ఇవి కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి, బుషెస్ లా వచ్చేస్తాయి మనం బాగా కేర్ తీసుకుంటే మాత్రం. సో ఇది ఈ మనీ ప్లాంట్ వల్ల మనకు ఉండే యూజెస్. నా నెక్స్ట్ ప్లాంట్ వచ్చి అలోవెరా. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ కి చాలా బెనిఫిట్ అని చెప్పచ్చు. అండ్ అంతేకాకుండా దీని ఆరిజినేట్ అయింది అరేబియన్ పెనిన్సులా నుంచి ఫస్ట్. అండ్ ఈ అలోవెరా జెల్ మనకి చాలా రకాల కాస్మెటిక్స్ లో యూజ్ చేస్తారు. అంతేకాకుండా మనకి సన్ బర్న్ అట్లాంటివి ఏమైనా వస్తే డైరెక్ట్ మనం ఇది ప్లగ్ చేసుకుని అందులో ఉన్న జెల్ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది హెయిర్ లాస్ కి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుద్ది. సో అదండి అలోవెరా స్పెషాలిటీ. అండ్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చి ఆర్కియా. దీన్ని ఎల్లో పామ్ అని కూడా అంటారు, గోల్డెన్ పామ్ అని కూడా అంటారు. అండ్ ఇది మనకి 6 to 12 మీటర్స్ హైట్ వరకు పెరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడే ఈ కవర్ కన్నా పైకి పెరిగింది. సో నాసా వాళ్ళు రిలీజ్ చేసిన 10 బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ లిస్ట్ లో ఇది కూడా ఒకటి. అండ్ మనకి ఇలా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల మన ఎయిర్ ప్యూరిఫై చేయడమే కాకుండా ఆ గ్రీన్ కలర్ ని మనం రెగ్యులర్ గా చూడడం వల్ల మనకి మెంటల్ పీస్ కూడా బాగుంటది. సో వీలైనంత వరకు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మంచిది. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్స్ వచ్చి నేను లిడిల్ లో తీసుకున్నాను. ఇలా తీసుకున్న ప్రతి ప్లాంట్ లో మనకి ఇలా పేపర్ ఉంటది, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, హాఫ్ సన్లైట్, వాటర్ ఎంత పోయాలి, అండ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా ఈ ప్లాంట్ కి తీసుకోవాల్సిన కేర్ అంతా మనకి ఇలా వెనకాల పెట్టి ఉంచుతారు. సో దాన్ని ఫాలో అయిపోతే సరిపోద్ది. దీనికంటూ మనం స్పెషల్ కేర్ తీసుకోకలేదు, జస్ట్ మనం తీసుకోవాల్సిన కేర్ అంతా మనకి ఇక్కడే వాళ్ళు పెట్టేసి ఇస్తారు. చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో. సో మన నెక్స్ట్ ప్లాంట్ వచ్చి షెఫ్లెరా గోల్డ్ చాపెలా. ఇది కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇది బెస్ట్ ట్రాపికల్ హౌస్ ప్లాంట్. దీన్ని డ్వార్ఫ్ అంబ్రిల్లా అని కూడా పిలుస్తారు. అండ్ సేమ్ ఇందాక చెప్పినట్టు ఆ ప్లాంట్ కి తీసుకోవాల్సిన కేర్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది వచ్చి మనం ఇండైరెక్ట్ సన్లైట్ లో పెంచాలి. అండ్ మన నెక్స్ట్ ప్లాంట్ వచ్చి కెలాథియా రూఫీబార్బా. ఇది కూడా ఓపెన్ చేస్తున్నా. అండ్ చూస్తున్నారు కదా, ఈ వెల్వెటీ లీవ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. మనకేమో ఈ లీఫ్ పైన వచ్చి గ్రీన్ కలర్ ఉంటది, బట్ కింద చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వెల్వెటీలో ఉందో, పర్పుల్ కలర్. ఇదే ఈ ప్లాంట్ స్పెషల్, చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దీని ఆరిజిన్ వచ్చి బ్రెజిల్. చూసారు కదా,
అండ్ ఈ ప్లాంట్ ఏంటంటే మనం డైరెక్ట్ సన్లైట్ లో ఉంచకూడదు. అండ్ మన ఇంటిని డెకరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవాలనే ప్లాంట్స్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ అండ్ పర్పుల్ సాఫ్ట్నెస్. అండ్ దీన్ని లివింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. అండ్ ఈ ప్లాంట్ కూడా ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ ప్లాంట్ వచ్చి డ్రాకియానా మార్జినేటా. ఈ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్రీన్ లీవ్స్ కి ఎడ్జెస్ వచ్చి రెడ్ కలర్ లో ఉంటాయి. దీన్ని కూడా మనం డైరెక్ట్ సన్లైట్ లో పెట్టకూడదు, ఇండైరెక్ట్ సన్లైట్ లో పెంచాలి. అండ్ మెయిన్ గా ఇండోర్ ప్లాంట్స్ లో మనకి ఈ సాయిల్ అనేది డ్రై అయిన తర్వాతే వాటర్ పోయాలి. అంతేగాని వాటర్ రెగ్యులర్ గా పోస్తే పెరిగిపోతాయి కదా అని రెగ్యులర్ గా వాటర్ ఇవ్వకూడదు. సో అలా వాటర్ ఇవ్వడం వల్ల ఏవద్దో నేను నెక్స్ట్ ప్లాంట్ లో చూపిస్తాను. డ్రాకియానా మార్జినేటాని డ్రాగన్ ట్రీ అని కూడా పిలుస్తారు. అండ్ ఇది కూడా ఇండైరెక్ట్ సన్లైట్ లో పెంచాలి. అండ్ అంతేకాకుండా ఎయిర్ లో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ ని ఇవి రిమూవ్ చేస్తుంది ఈ ప్లాంట్. బట్ ఒక్కటే ఏంటంటే ఇది పెట్స్ కి మంచిది కాదు. పెట్స్ ఉండే వాళ్ళ ఇంట్లో ఇది పెంచుకోవడం సేఫ్ కాదు, పెట్స్ కి చాలా టాక్సిక్. సో ఇట్లాంటివన్నీ తెలుసుకొని మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే బెస్ట్. అండ్ మన నెక్స్ట్ ప్లాంట్ ఏంటంటే ఫైకస్ ఎలాస్టికా. ఇది మనం డైరెక్ట్ సన్లైట్ లో కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో ఉంది, సన్లైట్ లో పెట్టుకోవచ్చు, వాటర్ పోయాలి. అండ్ ఈ లాస్ట్ ప్లాంట్ చెప్పినప్పుడు మీకు చూపించాను కదా, రెగ్యులర్ గా ఎక్కువ వాటర్ పోయకూడదు, పోస్తే ఏమవుతుందో. సో మనకి ఇక్కడ ఈ గ్రీన్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఎడ్జెస్ లో కలర్ చేంజ్ అవుతుంది కనిపిస్తుంది కదా. సో ఎక్కువ వాటర్ పోయడం వల్ల ఇలా ఎడ్జెస్ కలర్ చేంజ్ అయ్యి మనకి బ్రౌన్ కలర్ లో వచ్చి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకో ఈ లీవ్ చూడండి. సో టూ మచ్ వాటర్ అనేది కూడా మంచిది కాదన్నమాట ప్లాంట్స్ కి. అండ్ ఈ ఫైకస్ ఎలాస్టికాని రబ్బర్ ప్లాంట్, రబ్బర్ ట్రీ, ఇండియన్ రబ్బర్ ట్రీ అని కూడా పిలుస్తారు. దీని ఆరిజిన్ వచ్చి సౌత్ ఈస్ట్ ఏషియా. అండ్ ఈ రబ్బర్ ప్లాంట్ రబ్బర్ ట్రీని పెంచుకోవడానికి చాలా ఇన్ఎక్స్పెన్సివ్, ఖర్చు ఎక్కువ కాదు. అండ్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా తక్కువ, లో మెయింటెనెన్స్. సో నెక్స్ట్ స్మాల్ అండ్ క్యూట్ ప్లాంట్ వచ్చి స్పైడర్ ప్లాంట్. చూసారు కదా, ఇది నేను ఎక్కువ తేలేదు ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోంచి మేమందరం షేర్ చేసుకుంటే మాకు చిన్న చిన్న వచ్చినాయి. సో ఇదైతే ప్రస్తుతం నా దగ్గర ఉంది. ఇది గ్రో అయ్యాక దీన్ని మళ్ళీ చూపిస్తాను. ఇది కూడా బెస్ట్ ఇండోర్ ప్లాంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చి ఇంకా సన్ఫ్లవర్ సీడ్ ప్రజ్జు స్కూల్లో మొత్తం కిడ్స్ అందరితో వేయించారు. వాడు జస్ట్ సీడ్స్ వచ్చేసాడు, ఇంకా ప్లాంట్ అయితే రాలేదు. బట్ వాళ్ళు ఇక్కడ రాసారు కనిపిస్తుంది కదా, టు ప్లాంట్ ఏ సీడ్ టుడే ఈజ్ టు బిలీవ్ ఇన్ టుమారో. అండ్ నా నెక్స్ట్ ప్లాంట్ వచ్చి చైనీస్ ప్లాంట్. చూసారు కదా, ఇది కూడా బుషెస్ లా గ్రో అవుతుంది. ఇది కూడా బెస్ట్ ఇండోర్ ప్లాంట్. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్లాంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. యాక్చువల్గా ఇది ప్లాంట్ కన్నా మనకి లోటస్ ఫ్లవర్ ఉంటది కదా, సేమ్ అదే షేప్ లో ఉంటది. ఇవి చూడండి, ఇవి ఫ్లవర్స్ కాదు ప్లాంట్స్ ఇవన్నీ. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ ఈ ప్లాంట్స్ మధ్యలోంచి ఇలాగా స్టెమ్ వచ్చి చూసారు కదా, ఇవి చాలా హైట్ ఇంతవరకు కూడా గ్రో అవుతాయి. దాంట్లోంచి మనకి చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో చెప్పలేను. యాక్చువల్ గా దీన్ని ఇన్గ్రామ్ అంటారు. దీన్ని ఇన్గ్రామ్ ని ఫర్ ఎవర్ లివింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది హౌస్ లేక్ స్పీసెస్ కి సంబంధించింది. కొంచెం ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్లాంట్ యొక్క బొటానికల్ నేమ్ వచ్చి సెంపర్వీవం అమాండా. దీన్ని హెన్ చిక్స్ అని కూడా పిలుస్తారు. సో ఈ ఇన్గ్రామ్ అనే స్పీసెస్ చాలా రేర్. ఇది సాక్యులెంట్ కి సంబంధించింది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇవి నేను మా ఊళ్ళకి చూపించినప్పుడల్లా దీన్ని ఫ్లవర్ అనుకున్నారు, బట్ ప్లాంట్స్ అని ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి. జూమ్ ప్లీజ్. సో అదండి ఈ రోజు నేను మీకు చూపించాలనుకున్న ఇండోర్ ప్లాంట్స్ వాళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you next interesting and useful video. Please do like, share and subscribe. Bye.